హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు. ఆయన సీనియర్ డాక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మలబద్ధ సమస్యతో చాలామంది, అంటే కాన్స్టిట్యూషన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణాలు ఏంటి సార్? వాటికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? మలబద్ధకం ఎవరిని వదిలిపెట్టదు. ఓకే సార్. పిల్లలు, యువత, మధ్య వయస్సు, వృద్ధులు, ఓకే ఆడ మగ భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఓకే ఈ మలబద్ధకం అనేది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వస్తుంది. కొంతమంది మంచినీళ్ళు ఎక్కువ తాగరు. అవును సార్. టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అప్పుడే నీళ్ళు తాగుతారు. ఈ మధ్యలో అసలు తాగరు. ఎవరైతే గంటకి ఒక గ్లాసు నీళ్ళు తాగుతారో వాళ్ళకి మలబద్ధకం ఉండనే ఉండదు. ఓకే చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు తాగటం కంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే అసలే ఉండదు. తర్వాత కొంతమందికి థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుంది. థైరాయిడ్ ఉందా అని అడిగితే నాకు మెడ ముందు వాపు లేదు కదండి అంటారు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మెడ ముందు వాపు కనపడచ్చు, కనపడకపోవచ్చు. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు TSH పెరిగి ఉంటుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి లోపాన్ని గమనిస్తే దీర్ఘకాలికంగా ఉండే మలబద్ధకాన్ని మనం గుర్తించవచ్చు. అలాగే షుగరు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఈ షుగర్ వల్ల పెద్ద పేగుకి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. అట్లాగే ఏదైనా జబ్బు వల్లనో కాలిరుగో ఎక్కువసేపు మంచం మీద పడుకుని ఉంటే పేగులు కూడా పడుకుంటాయి. ఆ విధంగా మలబద్ధకం ఉండే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో కూడా పేగుల కదలిక, పెద్ద పేగు కదలిక అంత స్పీడ్గా జరగవు. గర్భవతులకు కూడా మలబద్ధకం ఉంటుంది. గర్భవతులకు మలబద్ధకంతో పాటు దానివల్ల మొలలు కూడా వస్తాయి. మొలలు, అరిసెమొలలు, మూలశంక. ఇదేముంటుందంటే ప్రసవం అవగానే మలబద్ధకం పోతుంది. ఈ పైల్స్ కూడా, మొలలు కూడా పోతాయి. ఆపరేషన్ అవసరం లేదు. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల మలబద్ధకం ఉంటుంది. పీచు పదార్థము తక్కువగా తినడం వల్ల మలబద్ధకం వస్తుంది. చాలామందికి మన ఇంట్లో అన్ని చెడ్డ అలవాట్లే. యాపిల్ అంటే యాపిల్ పైన తోలు తీసేస్తారు. అవును సార్. తోలు తీయకూడదు. తోలుతో యాపిల్ తినాలి. అట్లాగే మనం పుచ్చకాయ తింటాం. పుచ్చకాయ తినేటప్పుడు పుచ్చకాయలో ఎర్రకండ తింటాం. గింజలు కూడా నవలాలి. ఎర్రకండ కింద తెల్లకండ ఉంటుంది. అవును సార్. ఆ తెల్లకండ కూడా తినాలి. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ అన్నీ కూడా తోలు చెక్కేస్తుంటారు. చెక్కకూడదు, దాంతోపాటు తినాలి. కొంతమంది జామకాయ తోలు కూడా తీసేస్తుంటారు. పీచు పదార్థం పోతుంది. కనుక ఈ పీచు పదార్థం సమృద్ధిగా తింటే మనకు ఎటువంటి సమస్య, మలబద్ధకం రాదు. చక్కెరకేళి అని ఒక రకం ఉంటుంది పండు. చక్కెరకేళి పండింది లోపల తిన్న తర్వాత తోలుకి అంటుకుని ఇంత ఉంటుంది. ఒక మందంగా ఒక పొర ఉంటుంది, తెల్లటి పొర ఉంటుంది. అది కూడా తింటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. పచ్చి కూరగాయలు తినాలి. పచ్చి కూరగాయలు అంటే కీరా దోసకాయ, టమోటా, క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికంలో కూడా ఆకుపచ్చ, పసుపు, ఎర్ర రంగు ఉంటాయి. పసుపు, ఎర్ర రంగు ఉండే క్యాప్సికం బెంగళూరు మిర్చి శ్రేయస్కరం. ఈ విధంగా ఈ పీచు పదార్థం అధికంగా తింటే, నీళ్ళు అధికంగా తాగితే మలబద్ధకం అనేది అసలు ఉండనే ఉండదు. ఈ మలబద్ధకం వల్లనే ఆసన ద్వారా చుట్టూ సమస్యలు వస్తాయి. అందరూ మాట్లాడుకుంటారు పైల్స్, ఫిషర్ అనేసి. దానికోటి మాట్లాడుతుంటారు. పైల్స్ అనగా మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్. ఇదేంటంటే మల విసర్జన సమయంలో చుక్కలుగా కానీ లేదు పిచ్చికారి కొట్టినట్టుగా కానీ రక్తం పోతుంది. మొలలు నొప్పి ఉండవు. ఫిషర్ అంటే ఈ మలము గట్టిగా రావటం వల్ల మేక రౌండ్గా ఉండలు వస్తాయి. ఆ విధంగా రావటం వల్ల మల ద్వారము దగ్గర చర్మము చీలి విపరీతమైన నొప్పి ఉంటుంది. నరకయాతన పడతారు. మల విసర్జన అంటేనే భయపడతారు. అది ఫిషర్ అంటే ఫిషర్ అయినా పైల్స్ అయినా రెండు ఈ మలబద్ధకమే దానికి మూల కారణం. నొప్పి ఉంటే ఫిషరు, నొప్పి లేకపోతే పైల్స్. ఇంకోటి ఉంది ఫిష్యులా అంటారు. ఫిష్యులా అంటే ఒక రంధ్రం ఉంటుంది. అది అప్పుడప్పుడు చీము గారుతుంటుంది, జిగురు వస్తూ ఉంటుంది, మళ్ళీ కొన్నాళ్ళు మానిపోతుంటుంది. అదొక చిన్న రంధ్రంలా ఉంటుంది. ఈ ఫిష్యులాని భగంధ్రం అని కూడా అంటుంటారు. ఈ విధంగా ఆసన ద్వారము చుట్టూ వచ్చే సర్వ సమస్యలకు కారణం మలబద్ధకమే. ఈ మలబద్ధకాన్ని మనం నివారించటానికి ఇంగ్లీష్ మందులు వాడతారు,
ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి ఇన్ని వాడినా కూడా చివరికి డాక్టర్లు మార్చాం, విధానాలు మార్చాం, వైద్య శాస్త్రాలు మార్చాం, పరిష్కారం శూన్యము, నిల్లని బాధపడుతూ ఉంటారు. ఓకే. ఇది కొంతవరకు మానసిక సమస్య ఉన్న వాళ్ళకు కూడా మలబద్ధకం ఉంటుంది. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, భార్యాభర్తల మధ్య ఘర్షణ, సంఘర్షణ, అప్పుల బాధ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఒకరోజు మలబద్ధకం, మరొక రోజు విరోచనాలు, జిగురు పట్టం. ఓకే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు టాయిలెట్కి వెళ్ళారంటే అరగంట గంట కూర్చుంటారు. అక్కడికి వెళ్తే మలం రాదు, కొద్దిగా జిగురు పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక చెడ్డ అలవాటు చేసుకోవద్దు. ఎవరు ఉంటే మానేయండి. ఓకే సార్. టాయిలెట్కి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ పట్టుకెళ్తారు. అక్కడ సెల్ ఫోన్ కూర్చొని మాట్లాడబాకండి టాయిలెట్లో. ఓకే సార్. రెండోది న్యూస్ పేపర్ పట్టుకెళ్తాడు. ఆ న్యూస్ పేపర్ చదవబాకండి. కొంతమంది ఈ వీక్లీలో ఏదో పుస్తకం తీసుకెళ్ళి అక్కడ చదువుతుంటారు. అది పరిస్థితి అక్కడ చేయకూడదు. ఆ పని 5 నిమిషాల్లో క్విక్గా చేసుకుని బయటికి రావాల్సిన పని కనుక సెల్ ఫోన్లు వద్దు, న్యూస్ పేపర్లు వద్దు, వీక్లీలు వద్దు, ఏమీ లేకుండా రావాలి. ఓకే. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు రోజుకు 4-5 సార్లు ఆ టాయిలెట్లోనే గడుపుతుంటారు. ఎక్కువ కాలం అక్కడే గడుపుతుంటారు. వెళ్ళి బయటకు వచ్చినా ఇంకా అవ్వలేదు, మిగిలిపోయింది అంటారు. ఈ మలబద్ధకానికి ఆముదం వాడే అలవాటు ఉంది పెద్దలకి, పూర్వీకులకి. ఆముదం వాడకూడదు. ఆముదం వాడితే చిన్నపేగులు ముడిపడిపోయి డేంజర్ అయిపోతుంది. ఓకే. ఆముదం పిల్లలకి వేయొద్దు, పెద్దవాళ్ళకి వాడద్దు. ఇంకొంతమందికి ఒక చెడు అలవాటు, మలం బయటికి రావటం లేదు, అక్కడ ఆగిపోయింది, అక్కడ దాకా వచ్చింది ఆగిపోయింది అని చెప్పి వేలు పెట్టి వేలుతో బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ పని అసలు చేయకూడదు. ఈ వేలు గోరు లోపల తగిలి అక్కడ పుండు ఏర్పడి క్యాన్సర్ వస్తుంది. మీకు ఆ చెడ్డ అలవాటు ఉంటే వెంటనే మానండి. మీకెట్టా తెలిసిందంటే కొంతమంది ఇలా చేస్తుంటారు. ఆముదం వద్దు, వేలు పెట్టి తీయటం అనేది చేయకూడదు. మలము విసర్జన సరిగ్గా జరగనప్పుడు పొట్ట ఉబ్బుతుంది. పొట్ట ఉబ్బి పొట్ట మీద కొడితే డమడమా మన తబలా డోలు కొడితే శబ్దం వచ్చినట్టు వస్తుంది. అంతేకాకుండా మల విసర్జన జరగకపోతే అనారోగ్యం బారిన పడినట్టు ఫీల్ అయిపోతారు. భారతదేశంలో ప్రతిరోజు ఉదయమే నిద్ర లేవగానే మల విసర్జన జరిగితే ఫ్రెష్ అనుకుంటారు. అదే పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళు పీచు పదార్థం తక్కువ తింటారు, శాకాహారం తినరు, అంతా కూడా మాంసంతోనే సరిపెడతారు. కనుక 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వాళ్ళకైనా ఓకే. కానీ మనం మాత్రం రోజు అవ్వకపోతే ఆ రోజంతా కూడా ఏదో అనారోగ్యంతో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మల విసర్జన జరగకపోతే పొట్ట ఉబ్బటమే కాకుండా అపాన వాయువు, చెడు వాసనతో కూడిన శబ్దంతో కూడిన అపాన వాయువులు, పిత్తులు అంటాం, డ్రు అని వస్తుంటాయి. అవి వ్యక్తిగత అభిమానాన్ని, గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేస్తాయి. సమాజంలో ఈ వాసన, ఈ శబ్దాలు, ఈ పిత్తులు మన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. కనుక మల విసర్జన సక్రమంగా జరగటం అనేది చాలా కీలకం. పిల్లలకు కూడా వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది, అందరికి వస్తుంది. ఇటువంటి ఇన్ని మందులు వాడినా తగ్గలేదు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు, అన్ని కెమికల్స్ వాడిన మందులు. వాళ్ళ ఈ మందుల సంఖ్య చూస్తే మార్కెట్లో 1000 పైగా ఉన్నాయి. ఏది మలబద్ధకాన్ని నివారించడానికి. ఇటువంటి సమయంలో లీ ఫార్మా కంపెనీ వారు ఒక చక్కటి ప్రకృతిలో లభించే వృక్ష సంపద నుంచి తయారు చేశారు డిజిలాక్స్ అని. ఈ డిజిలాక్స్లో ఉండే 9 రకాల బొమ్మలు ఉన్నాయి చూడండి. వృక్ష సంపద: 1 అంజీర, 2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతిమధురం, 6 రేల, 7 సొంటి, 8 వామాకు, 9 కరక్కాయ. దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? తయారీలో కానీ, నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్లో కానీ దేంట్లో కూడా కెమికల్ రసాయనాలు లేవు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఇప్పటికే వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బులు ఇతర మందులతో కలిపి వాడుకోవచ్చు. ఎటువంటి రియాక్షన్లు రావుగాక. దీన్ని ఎలా వాడాలి? 12 సంవత్సరాల వరకు ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత వేసుకోవాలి. పెద్దవాళ్ళైతే ఉదయం టిఫిన్ తర్వాత 1 స్పూను, రాత్రి భోంచేసిన 1 స్పూను వాడాలి. కొంతమంది 1 స్పూన్ వాడి పని చేయలేదని నాకు ఫోన్ చేశారు. అప్పుడు వాళ్ళకి చెప్పాను, 2 వేసుకోండి. ఉదయం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేసింది. శరీర తత్వాన్ని బట్టి 1 స్పూనా 2 స్పూన్లా మీరే నిర్ణయం చేసుకోండి.
ఇది 15 రోజులకు ఒక సీసా అయిపోతుంది. ఇది 3 నెలలు వాడాలి. అంటే ఒక 6 సీసాలు మీరు ఉంటే శుభ్రంగా జీవితకాలం వాడవలసిన అవసరం లేదు. ఒకసారి వీటి ప్రభావం పడిందంటే ఇక మళ్ళీ వాడవలసిన అవసరం ఉండదు. ఎవరికైనా 3 నెలల తర్వాత కూడా అవసరమైన దీర్ఘకాలికంగా డిజిలాక్స్ వాడినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. అయితే మన భారతదేశంలో అనుకరణలు ఎక్కువ. ఇది బాగా పనిచేస్తుందంటే ఈ అక్షరాలు ఒకటో అరో అటు ఇటు మార్చేసి డిజిలాక్స్ అని ఒక 5-6 కంపెనీలు తయారు చేస్తున్నారు. మీరు ఈ కంపెనీదా తెలుసుకోవాలంటే పైన ఎల్ఈ అనే చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, ఎల్ఈ డిజిలాక్స్ అని చూసుకోండి. ఈ డిజిలాక్స్ అంటే ఆర్డర్ పెట్టారంటే మీరు ఎల్ఈ అనే అక్షరాలు మాత్రం మర్చిపోకూడదు. మన పూర్వీకులు మనం వంట చేసేటప్పుడు సోనాముఖి అనే ఆకు వేసేవారు. కూరల్లో వేసేవారు, చారుల్లో వేసేవారు, పప్పు చారు, చింతపండు చారు అన్నిట్లో వాడేవారు. ఈ సోనాముఖికి జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని నివారించే గుణం ఉంది. ఈ రోజుల్లో కూడా మన ఊర్లలో ఉండే కిరాణా దుకాణాలలో సోనాముఖి ఆకు దొరుకుతుంది. సోనాముఖి ఆకును పొడి చేసి అవసరాన్ని బట్టి ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలిపి తాగితే బ్రహ్మాండంగా మల విసర్జనకి పరిష్కారం. సోనాముఖి ఆకు పట్టణాల్లో లేదా సోనాముఖి పొడి ఆయుర్వేద మందుల షాపులో కూడా లభిస్తుంది. ఈ డిజిలాక్స్ వాడితే మీకు ఇప్పటి వరకు ఎంతో బాధ కలిగిస్తున్న మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది ఎక్కడ లభిస్తుంది? మనకి అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు. అమెజాన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు లీ అని రాయండి, లీ డిజిలాక్స్ అని రాయండి. లేదా కంపెనీ వారి వెబ్సైట్, లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ www.leehealthdomain.com ఆ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. ఓకే. లేదా మీకు ఆర్డర్ పెట్టడం చేత కాదు ఆన్లైన్లో ఫోన్ చేయండి. 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు కొరియర్ ద్వారా పంపిస్తారు. 191010748 9100100748. రెండోది 8977030218. మూడోది 9502897374. ఈ విధంగా ఎంతో కాలంగా ఎంతో ఇబ్బంది పడుతూ దీర్ఘకాలికంగా మలబద్ధకంతో సతమతమవుతున్న వారికి ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు లీ డిజిలాక్స్ వాడండి. ఇప్పటికే కొన్ని వేలాది మంది దీన్ని ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందటం అనేది ఒక విశేషం. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియోలో సార్ ఎంత చక్కగా కాన్స్టిట్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా సార్ ఈ వీడియోలో చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే కాన్స్టిట్యూషన్తో బాధపడుతున్నారో లీ ఫార్మా వాళ్ళు అందించే ఈ ప్రోడక్ట్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే మీకు అమెజాన్లో అవైలబుల్లో ఉంది, దాంతోపాటు వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది. అంతేకాకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కానీ వీటి నెంబర్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.